నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు తేజ న్యూస్. కర్నూలు జిల్లా కోసిగ మండలంలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేశారు. కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఐపీఎస్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 4,40,000 విలువైన 840 లీటర్ల మద్యం నాశనం చేశారు. ఈ రోజు ధ్వంసం చేసిన మద్యం 63 కేసులకు సంబంధించింది. వీటిలో కోసిగి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 53 అక్రమ కర్ణాటక మద్యం కేసులు, కోసిగి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కేసులు ఉన్నాయి. ఇవన్నీ 2025 జనవరి నుండి సెప్టెంబర్ వరకు నమోదైనవే. కోసిగి ప్రాంతం కర్ణాటక సరిహద్దు కావడంతో అక్రమ మద్యం రవాణా జరుగుతుందని, ఇకపై అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోసిగి సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతరెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి, 2 స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి నెల నుండి సెప్టెంబర్ వరకు ఈ కోసిగి ఎక్సైజ్లో కోసిగి సర్కిల్ అంటే కోసిగి పెదకడుగురు పోలీస్ స్టేషన్కి సంబంధించి కోసిగి పోలీస్ స్టేషన్ వీటి పరిధిలో ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు నమోదైన వివిధ కేసులకు సంబంధించిన ప్రాపర్టీని ఈరోజు ఇక్కడ నాశనం చేయడం జరిగింది. ఎక్సైజ్కి సంబంధించి మొత్తం 53 క్రైమ్ నెంబర్లు అంటే 53 కేసులలో 673 లీటర్లు, వీటి విలువ సుమారు 3,75,000 రూపాయలు విలువ చేసే మద్యము. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి సంబంధించి 10 క్రైమ్ నెంబర్లు 10 కేసులలో 131 లీటర్ మద్యాన్ని ఇక్కడ ఈరోజు నాశనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మద్యము కర్ణాటక నుంచి వచ్చిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఎక్కువ భాగం ఈ కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ మద్యము ఎక్కువగా సరఫరా ఉండడం వలన వాటి మీద నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాబట్టి వాటిని ఇక్కడ అనుమతించరు కాబట్టి వాటిని పట్టుకొని కేసులు నమోదు చేసి ఆ ప్రాపర్టీని ఈరోజు ఇక్కడ నాశనం చేయడం జరిగింది. సార్ బాటిల్స్ ఉన్నాయి సార్, ఆంధ్ర బాటిల్ 148 నిప్స్, ఇవి ఆంధ్ర బాటిల్స్. అవి కూడా ఇక్కడే మూతలు తీసి ఒలకబోయడం జరిగింది.